బీజేపీ క్రియాశీల సభ్యత్వ నమోదులో భారీగా నకిలీవి ఉన్నాయని ఆ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్ర నాయకత్వంపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇదే పద్ధతిని కొందరు నేతలను ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. నేతలంతా ప్రజల దగ్గరకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. బన్సల్ కమెంట్స్ పై క్యాడర్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్ర బీజేపీలో క్రియాశీల సభ్యత్వాల కిరికిరి మొదలైంది. సాధారణ సభ్యత్వాలు 45 లక్షలకు రీచ్ అయ్యామని ఆనందిస్తున్న కమలం లీడర్లకు బన్సల్ రూపంలో క్రియాశీల సభ్యత్వాల షాక్ తగిలింది. తెలంగాణలో 13,000 క్రియాశీల ఫేక్ సభ్యత్వాలు ఉన్నాయంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో ప్రస్తావించడం సంచలనంగా మారింది. బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో క్రియాశీల సభ్యత్వ అంశంపై బన్సల్ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణ బీజేపీకి జాతీయ నాయకత్వం 50 లక్షల సాధారణ సభ్యత్వాల నమోదు చేయాలని టార్గెట్ ఫిక్స్ చేసింది. ఇందులో ఇప్పటికే 45 లక్షల సభ్యత్వ నమోదు పూర్తయింది. ఇక క్రియాశీల సభ్యత్వాల నమోదుపై దృష్టి పెట్టింది రాష్ట్ర నాయకత్వం. నాయకుడు పార్టీకి ఏం చేశాడనే అంశాలతో పాటు చేసిన పోరాటాల వివరాలు, ఇతర అంశాలను సేకరించాలని నిర్ణయించింది. క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగాల్సి ఉందని, అయితే ఫేక్ క్రియాశీల సభ్యత్వాలు ఇవ్వడంపై రాష్ట్ర నాయకత్వం మీద సునీల్ బన్సల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 13,000 ఫేక్ క్రియాశీల సభ్యత్వాలిస్తే తెలుసుకోలేనంత తెలివి లేకుండా పార్టీ నడుపుతున్నారనుకున్నారా అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర నేతలపై జాతీయ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. సభ్యత్వాల నమోదును కొందరు నేతలు లైట్ తీసుకోవడంపై సునీల్ బన్సల్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో క్రియాశీల సభ్యత్వాలకు సంబంధించిన వివరాలను మాన్యువల్ పద్ధతిలో తీసుకున్నామని, వాటిని డిజిటల్ ఫార్మేట్లో అప్డేట్ చేయాల్సి ఉందని పార్టీ నేతలు వివరణ ఇచ్చినట్లు సమాచారం. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో అందుకు సిద్ధం కావాలని బన్సల్ చెప్పారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న దానిపై మీటింగ్లో చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరించాయన్నారు. బన్సల్తో మీటింగ్లో వివిధ అంశాలపై చర్చ జరిగిందని వివరించారు. మే 15 లోపు మండల కమిటీలన్నీ పూర్తి కావాలని ఆదేశించారు సునీల్ బన్సల్. క్షేత్రస్థాయి పోరాటాల్లో వేగం పెంచాలని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారని, నాయకులే ప్రజల దగ్గరకు వెళ్లడంలో విఫలమయ్యారని చెప్పినట్టు తెలుస్తోంది.